బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఐటీ ఉద్యోగులు బోనం ఎత్తారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆడిపాడారు. దీంతో ఐటీ కారిడార్ సందడిగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణలో చేసుకునేటటువంటి బోనాల పండుగ గ్రామాలకే కాకుండా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైటెక్ సిటీలో జరిగేటటువంటి బోనాల పండుగకు ఎంపీ బాలకసుమన్ కూడా ఇక్కడ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సార్ చెప్పండి, మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలో ప్రభుత్వం కూడా దీన్ని బోనాల్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వాతావరణం హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా ఉంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? తెలంగాణలో బోనాలు, బతుకమ్మ, అదేవిధంగా మిగతా మతస్థుల పండుగలైనటువంటి రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాము. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంప్రదాయాలు కానీ, సంస్కృతి కానీ, తెలంగాణ పండుగలు పబ్బాలు కూడా నిర్లక్ష్యం గావించబడ్డాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా పండుగలు, మా సంస్కృతి, మా సాంప్రదాయం గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇవాళ చాలా అద్భుతంగా గ్రామీణ ప్రాంతంలోనే కాక పట్టణ ప్రాంతంలో ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఐటీ మిత్రులంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వీళ్ళు ఇప్పుడే కాదు, ఉద్యమ సందర్భంలో కూడా పెద్ద ఎత్తున చేసేది. రోజు ఇంత బిజీగా ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా. తెలంగాణ గవర్నమెంట్ ఐటీ కారిడార్ని పెద్ద ఎత్తున బలపరిచేందుకు, ఐటీని ఎక్కువ ఎత్తున తీసుకుపోయేందుకు కూడా ఇటీవల కేటీఆర్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు వీళ్లకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతూ ఉంటారు? అంటే తెలంగాణలో ఐటీ రంగానికి సంబంధించినటువంటి బిడ్డలైనా, మిగతా ఏరియాలో పనిచేస్తున్నటువంటి బిడ్డలైనా, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజకీయ నాయకత్వమైనా, సాధారణ ప్రజానీకమైన ఎవరైనా కూడా తెలంగాణ పండుగల్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. సో దాంట్లో భాగంగా ఈ సోదరులంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామ క్రమం. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను, మన పండుగల పబ్బాలని గొప్పగా నిర్వహించుకోవడం సహజంగానే. ఐటీ అనగానే మేమేదో పాష్ అనేటటువంటి భావన కాకుండా తెలంగాణ కల్చర్ ఇంకా మా రక్తంలో ఇమిడిపోయింది అని మళ్ళీ చాటి చెప్పే విధంగా వీళ్ళంతా చేస్తున్నారు. చాలా మంచిది. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇలాంటి బోనాల సంస్కృతిని పెద్ద ఎత్తున హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో చేయడం అనేది ఉత్సాహం కనబరుస్తుందని చెప్పి కూడా ఎంపీ బాలకసుమన్ చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.